ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు గులాబీ పువ్వులు ఎలాగా తయారు చేసామో చూద్దాం రండి. దానికోసం మాకైతే ఈ గులాబీ పువ్వులు పిండి కలపడం రాదనమాట. అందుకని మా పిన్నిని అయితే కలపమన్నాం అనమాట. ఇది మా దేవి పిన్ని కలుపుతుంది. 3 కేజీలు మైదా తీసుకున్నాం. 3 కేజీల మైదాలో కేజీకి ఒక పావు కేజీ వరిపిండిలాగా, అంటే అంచనాగా ఒక పావు కేజీ వరిపిండిలాగా 3 కేజీలకి 3/4 కేజీ వరిపిండి అనమాట. 3 కేజీల మైదా అయితే 3/4 కేజీ వరిపిండి తీసుకొని బాగా జల్లించాము. వరిపిండిలో అది ఏటి నలకలు పురుగులు అవి లేకుండా బాగా జల్లించేసి, ఇదైతే చిన్నది అయిపోయింది, అందుకని వేరే పెద్ద దాంట్లో మారుస్తున్నాం అన్నమాట. కలుపుకోవడానికి మైదా ఇలా వాటర్ అయిపోగానే కొంచెం పొంగినట్టు అవుతుంది కదా, అందుకని కలుపుకోవడానికి వీలుగా ఉండడం కోసం. ఇప్పుడైతే షుగర్, పంచదార, కొంచెం యాలకుల పొడి. యాలకులు అయితే మామూలు నార్మల్గా దంచినవన్నమాట. అలా తొక్కలు కూడా చాలా టేస్టీగా ఉంటాయి, వేయండి అని మా పిన్ని అంటే తొక్కలు కూడా వేస్తుందన్నమాట. ఇందులో టేస్టీకి సరిపడినంత కొంచెం సాల్ట్. ఇంత మైదా పిండి కదా, అదే నేనైతే ఇంత మైదా కదా అనేసి ఇంత సాల్ట్ వేసేసేదాన్నేమో. చాలా కొంచెం చిన్న టేస్ట్కే. దాన్ని ఇప్పుడు చూసుకుంటూ కలుపుకోవాలి. చాలాసేపు కలిపిందనమాట. మైదా ఏంటంటే ఉండలా పట్టేస్తే కదా, అలాగా పట్టకుండా చూసుకుంటూ నీళ్ళు వేసుకుంటూ కలిపిందనమాట మా పిన్ని అయితే. కరెక్ట్గా ఈ పువ్వు గులాబీ గుత్తు రావడానికైతే ఇది ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా వస్తాయి అన్నమాట. ఒకవేళ మైదా ఎక్కువైపోతే వరిపిండి కానీ తక్కువైతే తర్వాత కొంచెం వరిపిండి కూడా కలుపుకోవచ్చు. ఇప్పుడు ఇంకొంచెం వరిపిండి అయితే వేసి కలుపుతుంది అన్నమాట. ఇప్పుడైతే ఇంత సాఫ్ట్గా కరిగిపోయింది. ఈ మైదా, వరిపిండి, షుగరు, యాలకుల పొడి, కొంచెం సాల్ట్, ఇంత మంచి స్ట్రెచ్చర్ వచ్చినంత వరకు బాగా చాలాసేపు అయితే కలిపిందనమాట, ఎక్కడ ఉండలు లేకుండా. ఇప్పుడైతే వేరే గిన్నెలో తీసుకుంటున్నాం. చిన్న గిన్నెలో అయితే పొయ్యి దగ్గర పెట్టుకొని ఇలాగా గులాబీది ఉంటుంది కదా, అని ముంచి వేయడానికి బాగుంటుంది అనేసి చిన్న గిన్నెలో తీసి మా పిన్ని ఎలాగొస్తున్నాయో కూడా తనే చూసి మాకు ఇప్పుడు కరెక్ట్గా వస్తున్నాయని చెప్పి ఇచ్చిందనమాట. నేనైతే స్టవ్ వెలిగించేసి ఆయిల్ మరగబెట్టి రెడీగా ఉన్నానన్నమాట. ఇప్పుడైతే చూడండి ఈ పువ్వు ఎలా వస్తుందో రావట్లేదా అని ఒక్క పువ్వు అయితే మా పిన్ని వేసి చూస్తుంది, కొంచెం అంటుకుంటుందని. ఇవైతే గులాబీ గుత్తులు వేసుకుని స్టాండ్ లాంటివి ఉన్నాయి కదా, ఇవైతే బాగా ఆయిల్లో వేడెక్కాలన్నమాట. ఇప్పుడైతే పువ్వులైతే చాలా నీట్గా వచ్చేస్తున్నాయి. ఇంకా నేను మా రవణమ్మ ఒక రేంజ్లో వేసేసామన్నమాట. ఈ కర్రల పొయ్యి మీద వండుతుంటే ఎంత సరదా వేసేసిందో, ఎన్ని వంటలైనా చేసేయాలనిపించినట్టు. నాకైతే ఏ పిండి వంటలు రావు. ఈసారి ఇలా ట్రై చేశాను అన్నమాట కర్రల పొయ్యి మీద. ఇప్పుడైతే చూడండి ఎంత మంచి కరకరలాడే గులాబీ పువ్వులు రెడీ అయిపోతున్నాయి. ఒకరు వేసేస్తుంటే ఒకరు తీసేస్తున్నాం.
ఈ గులాబీ పువ్వులు అయితే మాత్రం కొంతమంది గులాబీ పువ్వులని కొంతమంది గులాబీ గుత్తులని అంటారు కదా. ఈ గులాబీ పువ్వులు అయితే మాత్రం చాలా టేస్టీగా ఉన్నాయి, కరకరలాడుతూ చాలా అయితే చాలా బాగున్నాయి అన్నమాట. నాకైతే చాలా బాగా నచ్చాయి. కొంచెం ఎక్కువ శ్రమగా ఉంటుంది, కానీ కొంచెం శ్రమ పడాలి. మా రమణమ్మ వేసేస్తుంటే నేను తీసేస్తున్నాను అన్నమాట. చాలా అంటే చాలా బాగా వచ్చాయి గులాబీ పువ్వులు అయితే. ఏంటంటే ఇలా కొలతలతో చేసుకుంటే పిల్లలు కూడా ఈజీగా నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు చూసి నేర్చుకోవడానికి చాలా ఈజీగా ఉంటాయి. ఇదే ప్రాసెస్లో చేసేసుకోవడమే. ఇంకంత పిండి అంటే వేయాలంటే చాలా టైం పడుతుంది కదా. మాకైతే చాలా ఎక్కువ టైం తీసుకుంది. మేము ఉదయం 11 స్టార్ట్ చేస్తే సాయంత్రం ఎంత అయిపోయింది. అంతసేపు చేసామన్నమాట. ఇప్పుడైతే ఇన్ని గులాబీ పువ్వులు అయితే రెడీ అయిపోయి, ఇప్పుడు చూడండి ఒక్కొక్కరు వస్తారు మా వాళ్ళందరూ. మా భాషని అయితే డ్యాన్స్ వేస్తుంది. ఇంకా మా రవణమ్మ అయితే భోజనం చేసి వస్తానని వెళ్ళింది. అంతలోకి మా పెద్దమ్మాయి వచ్చింది. నేను ట్రై చేస్తానని వేయడానికి. వేస్తుంది. ఇప్పుడైతే మా చిన్న పాప వస్తుంది. చూడండి దాని వేషం వేసింది. చాలా బాగా చేసేస్తారన్నమాట ఇద్దరైతే మాత్రం. అంతే, ఎంత టేస్టీ గులాబీ గుత్తులు అయితే రెడీ. ఓకే ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.